నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. భర్త కూతుర్ని చంపి 3 రోజులుగా మృతదేహాలతోనే మహిళ. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం బుర్హాన్పురం ప్రాంతంలో భార్య రమ్య తన భర్త కొనతల రాము 5 ఏళ్ల కూతురు దివ్యా నైనీలను హత్య చేసి 3 రోజులుగా మృతదేహాలతోనే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చిన్న కూతురు దీక్షను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించి విషయం బయటపడుతుందనే భయంతో ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రమ్య సోదరుడు సమాచారం ఇవ్వడంతో పోలీసు తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యా నైనీల మృతదేహాల పక్కనే అపస్మారక స్థితిలో ఉన్న రమ్య, దీక్ష కనిపించారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. రమ్య కారణాలు చెప్పడానికి నిరాకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సిమ్ పోర్టు చేయిస్తే లీటర్ పెట్రోల్ ఫ్రీ. ప్రస్తుతం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. దీన్ని ఓ మొబైల్ నెట్వర్క్ సంస్థ క్యాచ్ చేసుకుంది. భద్రాద్రి జిల్లా దమ్మపేటలో సిమ్ పోర్టు చేయించుకోండి, లీటర్ పెట్రోల్ ఫ్రీగా పొందండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీనికి 350 రీఛార్జ్ ప్లాన్ అదనంగా ఇచ్చింది. దీంతో పెట్రోల్ దొరక ఇబ్బంది పడుతున్న జనం ఆసక్తి చూపించారు. దళిత క్రైస్తవుల హక్కులు పరీక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవుల హక్కులను కాపాడాలని జిల్లా పాస్టర్ల ఫెలోషిప్ ఐక్యవేదిక అధ్యక్షుడు తిమోతి డిమాండ్ చేశారు. ముస్తఫానగర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవాన్ని స్వీకరించిన ఎస్సీలకు హోదా రద్దు చేయడం వివక్షాపూరితమని, సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. క్రైస్తవ ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. వైరాలో రోడ్డు ప్రమాదం, బాలుడు మృతి. వైరా పాత సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన ముసలమడుగు చెందిన వేల్పుల చందు చికిత్స పొందుతూ దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం మితమీరిన వేగమే అని, ఈ అనార్థాలకు కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రేపే 10th ఫలితాలు. రేపు 10th రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు రిలీజ్ చేస్తారని తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మా సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు అంటున్న హరీష్. సీఎం రేవంత్ రెడ్డి తమ సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను రప్పించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లో ఉంచి తమ పార్టీ నేతలపై నిఘా పెడుతున్నారని తెలిపారు. దీనిపై తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని, టైం వచ్చినప్పుడు అన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. రేవంత్ చెప్పినట్లు ఆడే పోలీసు అధికారులు రిటైర్ అయినా వదలబోమని హెచ్చరించారు.